హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి, ఎందుకంటే మన ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కానీ, న్యూస్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఒకటే ఇష్యూ ఏంటంటే, అది మంచు ఫ్యామిలీలో మంచు విష్ణుకు, మోహన్ బాబు, అలాగే మంచు మనోజ్ మధ్య, వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది. మొత్తం అది ఒక పెద్ద రచ్చరచ్చగా మారిపోయిందని. సో అసలు అది మొత్తం అయిపోయిన తర్వాత నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సో అది అందులో అయిపోయిన తర్వాత ఏంటంటే, అసలు నిన్న మొన్నటి వరకు జస్ట్ మాట్లాడుకోవడం, అది ఇది గొడవ జరిగింది, మనోజ్ను దాడి చేశారని అన్నారు. బట్ అప్పుడు మంచు విష్ణు దుబాయ్లో ఉన్నాడు. అతను ఒక ట్వీట్ చేశాడు, మామూలు ఏంటి, ఇది ఒక చిన్న ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాము, సాల్వ్ అయిపోతాను. బట్ ఇక్కడ విష్ణు వచ్చిన తర్వాత అది చిన్నది కాస్త చిన్నది అన్నాడు కానీ, బట్ ఇక్కడ చూసి చిన్నదాని లేదు, అది చాలా పెద్దగా అయిపోయింది. విష్ణు వచ్చిన తర్వాతనే గొడవ అనేది ఇంకా ఎక్కువ అయింది అని. ఎందుకంటే విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఒక 40 మందిని బౌన్సర్లను తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర లోపల పెట్టడం. ఎందుకంటే మనోజుని లోపల రానియకుండా చూడాలని. అదేవిధంగా మనోజు 30 మంది బౌన్సర్లను తీసుకొచ్చాడు. బట్ వీళ్ళనైతే లోపలికి వెళ్ళనియలే. ఇక్కడ వరకు ఇంత జరిగిన తర్వాత అయితే ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో ఒక 7:30 ఆ టైంలో మనోజ్ ఏం చేశాడు, తన కూతురు లోపల ఉందని తనని తీసుకొచ్చుకోవడానికి వెళ్తా. బట్ అతన్ని అలో చేయలేదు. బట్ ఆ టైంకి ఏంది, ఆ గేట్లు మొత్తం ఇట్లా ఓపెన్ చేసి పలగొట్టేసినట్టు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. తను వెళ్ళేటప్పుడు నార్మల్ క్యాజువల్గా వెళ్ళిపోయాడు అతను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, అతనితో పాటు ఏసీబీ కూడా అక్కడే ఉండు. ఆ టైంకు మనోజ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, అతని షర్ట్ మొత్తం చినిగిపోయింది. తనని దాడి చేశారని, తన మీద బౌన్సర్లతోని కొట్టించారని. అలా ఇంకోటి ఏమో అన్నాడంటే, అక్కడ మీరు పోలీసు వాళ్ళే దగ్గరుండి మరీ కొట్టిస్తారని అది కూడా అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా ఓకే అయిపోయింది. బట్ అక్కడ తర్వాత ఏమైందంటే, మోహన్ బాబు మోహన్ బాబు కూడా వచ్చారు. మోహన్ బాబు గారు వచ్చిన తర్వాత మీడియా అంతా అక్కడే ఉన్నారు. మీడియా అంతా అక్కడ ఉన్న తర్వాత అంతకుముందే మీడియా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతే మోహన్ బాబు వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, కొద్దిమంది బౌన్సర్లు, వాళ్ళు మీడియా వాళ్ళని తోసేయడం కానీ, కొట్టడం కానీ అలాంటి కొద్ది జరుగుతున్నాయి. అప్పటికి TV5 రిపోర్టర్ అనుకుంటా, ఐ థింక్, అతన్ని ఫస్ట్ తోసేస్తే అతను లోపల కింద పడిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ బయట నుంచి తోసేస్తే బయటకు వచ్చి పడ్డాడు. ఇదంతా ఇంతవరకు జరిగింది. బట్ ఇక్కడ మీడియా వాళ్ళు కరెక్ట్ చేశారా అంటే, కొన్ని అయితే మీడియా వాళ్ళు కూడా లిమిట్ అనేది క్రాస్ అయ్యారు. సో ఇక్కడ ఇన్వైట్ చేసింది మనోజ్, బట్ ఆ ఇంట్లో అనేది మోహన్ బాబు గారిది. అంటే మనోజ్ కూడా ఆ ఇంట్లో పర్సనే, కానీ ఇప్పుడు ఎలా చూస్తారంటే, ఆ ఇల్లు నాది అన్నట్టు మోహన్ బాబు, నేను ఇన్వైట్ చేయండి మీడియా వాళ్ళు, మీరు ఎందుకు లోపలికి వచ్చారు అనేది అతను రైట్. సో కానీ ఇక్కడ ఏమైందంటే, ఇష్యూ అనేది మీ ఇంట్లో లేదు, ఇప్పుడు మొత్తం పబ్లిక్లో ఉందని. అలాగైనా కానీ మీడియా ఇన్వైట్ చేయండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అనేది రాంగ్. ఇంకొకటి ఏమైందంటే, మీడియా వాళ్ళు చేసిన తప్పేందంటే, నిన్న ఒక మీడియాలో వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషిని, అసలు తనకంటే తెలీదు, తను చదువుకోలేదు, తనకు తెలియదు, తను చెప్పింది కూడా ఏంది, మిగతా వాళ్ళందరి దగ్గర మొబైల్స్ హ్యాండిల్ చేసుకోరు, కానీ నా మీద నమ్మకంతో మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అని చెప్పింది. సో అలా చెప్పినామని అట్లీస్ట్ వీళ్ళు తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుర్రు మీడియా వాళ్ళు. సరే, తీసుకున్న వాళ్ళు కనీసం ఆమె ఫేస్ హైడ్ చేసో లేదా సంథింగ్ ఏదో మాకు వచ్చిన సోర్స్ ద్వారా వచ్చిన ఇట్లా ఇన్ఫర్మేషన్ అని అట్లా కవర్ చేయాలి. కానీ తను చెప్పేది లైవ్ టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పని మనిషి మళ్ళీ ఆ ఇంట్లో పని చేయగలుగుతుందా, ఆ ఇంట్లో ఉండగలుగుతుందా? సో రీసెంట్గా ఏమైంది, తను సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేసిందని కొన్ని న్యూస్లో, యూట్యూబ్ ఛానల్స్లో వస్తుంది. సో ఇక్కడైతే కొంచెం మీడియా అయితే కొంచెం లిమిట్ అయితే క్రాస్ అయింది. అట్లీస్ట్ తన ఒక పని మనిషి, తనకు తెలియకు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని మీరు చెప్పే విధంగా చెప్పాలి, కానీ డైరెక్ట్ తననే ఫేస్ లైవ్లో చూపించారు. సో ఇంతవరకు ఇది అయిపోయింది. తర్వాత ఏమైంది, మోహన్ బాబు గారు వచ్చారు అక్కడ మీడియా దగ్గరికి. అయితే TV9 రిపోర్టర్, అతను స్వామాలు వేసుకున్నాడు. జనరల్గా చెప్పండి సార్ అన్నట్టు మైక్ తీసుకున్నాడు. మోహన్ బాబు గారు అప్పుడు వచ్చి చూస్తుంటే, లైవ్ చూస్తుంటే క్యాజువల్నే వచ్చి సమాధానం ఏదో ఒకటి చెప్తున్నాడు. ఎందుకంటే అతను వచ్చేటప్పుడు ఇట్లా నమస్కారం పెట్టుకుంటూ దగ్గరకు వచ్చాడు. కానీ ఇమ్మీడియట్గా ఒక్కసారిగా మైక్ తీసుకొని అతని మీద చాలా బలంగా కొట్టేశాడు అది మాత్రం. ఎందుకంటే మైక్ అంటే అది ఆల్మోస్ట్ ఒక ఐరన్తో చేసే ఉంటుంది. సో అతనికి ఫ్రాక్చర్ అయిపోయింది ఇక్కడ, 3 ఫ్రాక్చర్స్ అయిందని ఒక డాక్టర్ వాళ్ళు అయితే అది చెప్పారు. సో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ఉంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైంది, ఇమీడియట్గా అప్పటికి రాచకొండ పోలీస్ వాళ్ళు ఏమైంది, విష్ణు దగ్గర ఉన్న గన్ కానీ
అలాగే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న లైసెన్స్ గన్లని సీజ్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇది సిచ్యువేషన్ బాగాలేదు, ఏదో సంథింగ్ జరిగేలా ఉందని ఆవేశంలో ఏదైనా చేయగలుగుతారు అన్నట్టు ఆ గన్స్ని కూడా సీజ్ చేయమని చెప్పారు. ఇంకోటి ఏంది, ఈరోజు 10:30కి మోహన్ బాబు గారిని వచ్చి మీట్ అవ్వాలని, ఇక్కడ విచారణ కోసం అని రావాలన్నారు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీడియా మీద దాడి జరిగిన తర్వాత అప్పటికే న్యూస్లో చాలా వైరల్ అయిపోతుంది. మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేశారని చాలామంది ప్రముఖులు దీన్ని ఖండిస్తూ కూడా వాళ్ళు కూడా కొంతమంది చెప్పేశారు. అయితే అప్పటికి మోహన్ బాబు ఇదంతా ఇష్యూ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారు ఏం చేస్తారు, ఒక ఆడియో రిలీజ్ చేశారు మనోజ్ కోసం అని. సో నీ వల్లనే ఇలా జరుగుతుంది, మొత్తం ఇదంతా ఇష్యూ నీ వల్లనే, నిన్ను చాలా బాగా పెంచాను, చాలా బాగా అన్నీ చేశాను, అందరికంటే మంచిగా నిన్నే ఎక్కువ గారాబాగా చూశాను అని చెప్పాడు. బట్ అక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు తాగుడుకు అలవాటు అయ్యావు, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. ఇంకోటి ఏంటంటే తన మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం ఇలా అయిపోయాడు అంటే చూస్తుంటే ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ అనేది వీళ్ళకు ఇష్టం లేదనేది అది క్లారిటీ అయిపోతుంది. బట్ తన పర్సనల్ కాబట్టి తను మ్యారేజ్ అనేది చేసుకున్నాడు, అది అయిపోయింది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఏంది, మోహన్ బాబు గారు కూడా బీపీ పెరిగి సో తను కూడా కింద పడిపోయాడని, తన కాలికి గాయం జరిగిందని తనను కూడా ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎందుకంటే ఈరోజు 10:30కి పోలీసుల విచారణకు హాజరు కావాలని కోరారు. బట్ అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని చెప్పారు. సో మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనోజ్ అయితే మీడియా వాళ్ళకు క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే నా వల్లనే మీకు ఇలా జరిగింది, అంటే తను ఇన్వైట్ చేస్తేనే వచ్చారు కాబట్టి సో వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను, ఈరోజు ఈవినింగ్ అయితే ప్రెస్ మీట్ పెడతానని చెప్పాడు మనోజ్. సో ఇది అసలు కరెక్ట్ అయితే మోహన్ బాబు గారికి ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ తనే కొంచెం ఓపికతోని ఇద్దరు కొడుకుల్ని కూర్చోబెట్టి మాట్లాడి, సరే ఆస్తి అనేది తన సొంతం ఆస్తి, బట్ ఇవ్వచ్చు అనేది మన లీగల్గా అయితే ఉంది. కానీ మన ఇండియన్ ప్రకారం మన దగ్గర ఉన్న ప్రకారం అయితే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులకు సమానం ఆట ఇస్తారు. బట్ ఇక్కడ ఆస్తి గొడవనా ఇది అనేది లేదా ఇంకోటి సంథింగ్ అంటారు, కానీ బట్ అయితే అది మాత్రం ఆస్తి గొడవ అనేలాగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.